తెలియజేసేటువంటి ఈరోజు ఎవరైనా సరే వైకాపా వెళుతున్నారంటే జగన్ చేతుల్లో బృందాన్ని తీసుకోవడమే తప్ప ఇంకోటి కాలేజ్ మాట్లాడి ఒకవేళ బుద్ధ కూడా దొరకకపోతే చేతులు వేడిలు కూడా వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. 13 కేసుల్లో ఉన్నాడు ఆయన. 13 కేసులని సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అటువంటిది ఎక్కడో ఏదో భూమాయ జరిగింది సిబిఐ జరపాలని చెప్పి మీటింగ్ పెడతాడు ఆయన. ఈ సంగతి ముందు తెలుసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఆయన ఏది చేయాలో ఏం చేయకూడదు తెలియదు. ఈరోజు మా పార్టీలో ఉన్న వారిని తీసుకొచ్చి నంద్యాలలో క్యాండిడేట్ గా నిలబెట్టుకోవాలనుకున్నాడు. నేను నంద్యాలలో క్యాండిడేట్ గా హెచ్చరిస్తున్నా. నీకు అన్యాయం ఎక్కడ జరిగింది తెలుగుదేశంలో? ఈ రోజు నీకు అన్యాయం జరిగితే రేపు నువ్వు ఓడిపోవడం కష్టం అనుకున్నారు. జగన్ గారిని చేయనిస్తే ఆ బుద్ధ చేయి తీసుకొని నువ్వు ఈరోజు కంటెస్ట్ చేస్తానంటున్నావు. నువ్వు కూడా బుద్ధలు ఎదుర్కొంటావు. మా పార్టీ అభ్యర్థి భూమనారెడ్డి ఫ్యామిలీకి చెందినవాడు కాదని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కోరికల వాసి. నువ్వు కోరిక నుంచి వచ్చి ఈరోజు నంద్యాలకు పోటీ చేస్తా ఉన్నావు. నీవు ఎన్ని పరిస్థితులు ఎన్నిసార్లు ఏ విధంగా కూడా కష్టపడినా నీకు మాత్రం మళ్ళీ ఇంటికి పంపించేది ఖాయమని మాట్లాడుతుంది. ఇదే ఈ తెలుగు సేన. ఇది ఒకసారి నీ మనుషులు ఇక్కడ పంపించింటే బాగుండేది. ఏ విధంగా సభ జరిగేదో చక్రపాణి తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. భూమరెడ్డి తమ్ముడు చక్రపాణి గారు ఇక్కడ ఉన్నారు. స్పీచ్ ఇచ్చిపోయారు. వారిని విడిచిపెట్టుకున్నావు. ఇంకా ఎంతోమంది బంధువులు విడిచిపెట్టుకున్నావు. నువ్వు ఈరోజు చాలా ఏదో ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. ఛాలెంజ్ కాదు నువ్వు చేయాల్సింది. మాకు ఏ విధంగా ఈరోజు